హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈ రోజు మనతో పట్టినటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మనసా. సార్, ఇండస్ట్రీలో రోజుకు ఒక కొత్త కాంట్రవర్సీ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు నేను విన్న కమెంట్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ తమను ఎవరైతే ఉన్నారో ఆయన మన గేమ్ చేంజర్ మూవీ ఆడకపోవడానికి గల రీజన్ కొరియోగ్రాఫర్స్ అని అంటున్నారు. సో దాంట్లో నిజం ఎంత ఉంది? అసలు కొరియోగ్రాఫర్స్ కి మూవీ ఆడకపోవడానికి ఇంటర్లింక్ ఏముంది, సంబంధం ఏముందని మీ ఒపీనియన్ ఏంటి షేర్ చేయండి సార్. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పాపం తమన్ చాలా బాధపడుతున్నాడు. ఏమన్నాడు, ఇంతకుముందు ఏమన్నాడు అంటే, మంచి సినిమాలను ఆదరించడం లేదు, అది అని ప్రేక్షకులు తప్పైన సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని సినిమా చిన్న సినిమా అయినా కూడా దాన్ని ఆదరించలేదా అంటే, ఇప్పుడు ఎవరి మీదనో నింద వేయడం అనమాట. ఆడలేక మా మధ్యలో ఓడు అని, అంటే డ్యాన్స్ అయ్యేలాక వాడు మధ్యలో వాయించేటోడు సరిగా వాయించలేదు అన్నట్టు ఈయన ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానం చేశాడు. కొరియోగ్రాఫర్లదే కారణం, వాళ్ళు సరైన స్టెప్స్ వేయలేదు. వేసింటే సినిమా ఒక స్టెప్స్ వల్లనే ఆడదు కదా సినిమా. జనాలు చూసేది స్టెప్సా స్టోరీయా అంటే, స్టోరీలో దమ్ముండాలి, ఆ తీసే విధానం బాగుండాలి, పాటలు బాగుండాలి, అన్ని సమకూరాలి. సమకూరలో ఒక్కరిని మాత్రమే ఎత్తి చూపి వీళ్ళ వల్ల సినిమా ఆడలేదు, వాళ్ళ వల్ల సినిమా ఆడలేదు హాస్యాస్పదం అని. అంతే. సో ఎందుకు మరి అతను పనిగట్టుకొని చేస్తున్నాడు? ఆయన్ని విమర్శించచ్చు కదా, వేరే వాళ్ళు గేమ్ చేంజర్ ఆడకపోవడానికి తమను సరైన సంగీతం ఇవ్వలేదు అని. అదేం గొప్ప పాటలు ఏమి లేవు అందులో, కొత్త ట్యూన్స్ కానీ గొప్ప పాటలు ఇప్పుడు మళ్ళీ ఇదే ఎత్తుకుందాం. మన సంక్రాంతికి వస్తున్నాం, దాంట్లో గోదావరి గట్టు మీద ఆ పాట ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లా హిట్ అయిన పాటలు కూడా లేవు. పాటల్లో దమ్ముంటే పాట బాగుంటే ముందే ఆదరణ పొందుతుంది, జనాలకి బాగుపోతుంది. అది ఏం లేకుండా ఫలానా వాళ్ళే కారణం ఆ సినిమా పోవడానికి అనేదానికి లేదు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కాకుండా ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి, అన్నీ సమకూరాలి. ఇప్పుడు డబ్బులు విపరీతంగా, డ్యాన్స్ అంటే హీరో హీరోయిన్ చేయాలి డ్యాన్సు, లేకుంటే ఒక గ్రూప్ ఉంటుంది, వందలాది మందిని పెట్టి ఉరికిచ్చి పరిగిచ్చి అసలు అర్థం పర్థం లేకుండా ఉన్నాయి ఆ పాటలు. చూడాలన్నది కూడా అనిపించదు. తమను మరి ఎందుకని పరిగట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడుతున్నాడు? ముందేమో ఆడియన్స్ అన్నాడు సరిగా మంచి సినిమాలను ఆదరించడం లేదు, సినిమా ఇండస్ట్రీలో చాలా ఇది జరుగుతుందని పిచ్చి పిచ్చి కామెంట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా అంటే వినిపిస్తున్న వార్త, ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలోనో ఏదో కార్యక్రమంలో పాల్గొని కొరియోగ్రాఫర్స్ సరిగా చేయలేదు, అందుకని సినిమా ఆడలేదు అని అన్నాము. అంటే అనుభవం ఉన్న సంగీత దర్శకుడుగా అతను మాట్లాడాల్సిన మాటలేదు. సినిమా పోయిందంటే అదే కర్ణుడి సాకు వేరే 1000 కారణాలు ఉంటూ, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా పోవడానికి. కొరియోగ్రాఫర్స్ కి ఈయనకి ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి అంటారా? అందుకే ఆ కమెంట్స్ చేశారంటారా? ఏముండదులే కానీ ఆయనకి వీళ్ళకి సంబంధం. ఈయన కొట్టిన సంగీతానికి వాళ్ళు సరిగా స్టెప్స్ వేయలేదు అనేది అది ఆరోపణ, అంతే. స్టెప్స్ అద్భుతంగా ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు కదా. సినిమాలో కథలో దమ్ముండాలి, తీసే విధానం బాగుండాలి, అన్ని కలిసినప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. మరి అలా ఆ మాట కొరియోగ్రాఫర్స్ తప్పు అన్నట్టు తమన్ గారు అన్నది ఒప్పుకుందాం అనుకుందాం సార్. బాలకృష్ణ సినిమా మొన్న రిలీజ్ అయిన దబ్బిడి దబ్బిడి సాంగ్ లో స్టెప్ చూస్తే అసలు ఎంత మంది ఎన్ని కమెంట్స్ చేశారు ఆ స్టెప్ గురించి. మరి ఆ సినిమా హిట్ అయింది, ఆ సాంగ్ హిట్ అయింది కదా. సినిమాకు ముందు విమర్శించిన వాళ్ళు సినిమా విడుదలైన తర్వాత ఏమనలేదు, సినిమాలో కథ బాగుంది, తీసిన విధానం బాగుంది కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా విమర్శించలేదు, అది కథ.